అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా तो फोन कट कर सो ना కొంచెం వీడియో తీయవా ఇంట్రడక్షన్ ఇస్తాను చలో చలో ఓకే 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 నేను అడుగుతున్నా సార్ మన ఫస్ట్ డేట్ కదా 7 ఇయర్స్ తర్వాత వితౌట్ కిడ్స్ తోటి ఫీలింగ్ ఎలా ఉంది అని అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ బికాజ్ మన కిడ్స్ రాలేదు కదా అని ఒక డైలాగ్ వేసేసారు అండ్ సార్ కొంచెం ఓవర్ చేస్తున్నారు కదా స్టైల్ కొడుతున్నారు కదా నా ముందు ఐ నో దట్ స్టైల్ అయితే కొడుతున్నారు ఫీలింగ్ అయితే ఇలా ఉంది ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా హాయ్ హలో అస్సలాం వాలేకుమ్ బ్యూటిఫుల్ పీపుల్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్2 క్వీన్స్ వైజాగ్ కుటీస్ ఈ రోజు మేమైతే సోమాకి వచ్చేసాము ఇది మా ఫస్ట్ డేట్ అంటే ఫస్ట్ డేట్ మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది బట్ మా ఫస్ట్ డేట్ ఎందుకు అన్నాను అంటే ఆఫ్టర్ 2 బేబీస్ వితౌట్ కిడ్స్తో ఇది మా ఫస్ట్ డేట్ మేమైతే సోమాకి వచ్చాము దాంతో పాటు ఈ డేటింగ్ ప్లానింగ్ కూడా నాకు సమ్ క్రేవింగ్స్ కూడా వచ్చాయి క్రేవింగ్స్ పిల్లకి క్రేవింగ్స్ కూడా వచ్చాయి పిల్లల్ని అక్కడ పెట్టి అంటే వాళ్ళకంతా అరేంజ్ చేసి వచ్చాము మా మమ్మీ ఉన్నారు మదర్ ఉన్నారు నేను లేకపోతే మా మదర్ ఉన్నా కూడా నాకు చాలా ధైర్యం మా మమ్మీ ఉన్నారని చెప్పి వాళ్ళు చూసుకుంటారు అండ్ మేము 1 or 2 hours వెళ్ళిపోతాము చలో అయితే ఇంకా సోమాలోకి అయితే వెళ్ళిపోదాము ఇది వైజాగ్ శ్రీపురంలో ఉన్న సోమకైతే వచ్చేసాం చలో లోపల చిల్ అయిపోదాం చిల్ అవుదాం పర్వాలేదు అదండి వెళ్ళిపోదాం లోపలికి వచ్చేసాం మేమైతే వెయిట్ చేస్తున్నాము ఒక 10 minutes వెయిట్ చేయాలంట హాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చలో నేనైతే ఇక్కడి నుంచి వాయిస్ ఎవరైతే ఇచ్చేస్తాను చాలా నాయిసీగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మనం వెళ్ళిందే మ్యూజిక్ గురించి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాకుండా ఉంటుందా ఏంటి ఏమైనా దేవుడి సాంగ్స్ వినబడతాయా కాదు కదా సో నార్మల్గా సైలెంట్ అయితే ఉండదు కదా సో మొత్తం నాయిసీగా సాంగ్స్ అవన్నీ ఎలా ఉంటుంది హడావుడిగా ఉంటుంది పబ్ అంటే ఇది నేను సోమాకి వచ్చాను సిరిపురంలో ఉన్న సోమాకి అయితే వచ్చాను ఇది పబ్ అండ్ రెస్టారెంట్ అండి నాకు ఇందులో నచ్చేది ఏంటి అంటే ఫ్యామిలీ కూడా కంఫర్ట్గా వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు సో అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఎంత బార్ అండ్ రెస్టారెంట్ అయినా కూడా ఇక్కడ అయితే ఏంటి అంటే హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు అండ్ స్టార్టింగ్లో మనకి కాంప్లిమెంటరీ ఇచ్చాడు అవేంటంటే పొలంలో ఉన్నాయి ఏవో అవి వెజ్జే ఏదో అలా టైం పాస్ చేసాము అలా తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాం మేమైతే ఆర్డర్ ఇచ్చాము అది ఇంకా రావాలి స్టార్టింగ్లో మెనూ చూసాను కదా వాళ్ళని అడుగుతున్నా ఎలా ఇక్కడ స్పెషల్ ఏంటి అని చెప్పి సో వాళ్ళైతే 2-3 నేమ్స్ అయితే చెప్పారు లిటరల్లీ ఆ నేమ్స్ కూడా నేను చూసాను బట్ నాకు మర్చిపోయాను నేను ఏం ఆర్డర్ ఇచ్చాను బట్ నాన్ వెజే నగినా ఎప్పుడు నాన్ వెజ్ కదా నాన్ వెజ్ లవర్ కదా సో నాన్ వెజ్ లేకుండా ఉంటుందా ఛాన్సే లేదు ఇక్కడైతే ఇంకా మ్యూజిక్ స్టార్ట్ చేయలేదు లైవ్ మ్యూజిక్ నేను వెయిట్ చేస్తున్నాను మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి ఇంకా మా ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటున్నాము ఇక్కడ రీజన్ అయితే ఏంటి అంటే చూడండి నేను డెలివరీ అయ్యాను సో నా మైండ్ అంతా ఫిజికల్లీ మెంటలీ చాలా వీక్గా ఉంటాను సో పిల్లల్ని తీసుకువెళ్తూ ఉంటాం తిప్పుతూ ఉంటాం కానీ మా ఇద్దరికి ఒక పర్సనల్ లైఫ్ టైం అనేది ఇచ్చుకోలేకపోతున్నాం సో అందుకే మేము సింగిల్గా ఉంటే అవ్వదని చెప్పి మా మదర్ వాళ్ళ దగ్గర పిల్లల్ని పెట్టి అలాగా ఒక 1 hour 2 hours గురించి అలా బయటకైతే వచ్చాము చలో మాకైతే సోమా నచ్చుతుంది మేము చాలాసార్లు వెళ్ళాం సోమాకి అండ్ ఎందుకు ఒక టైం స్పెండ్ చేసినప్పుడు కూడా బాగుంటుంది నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సాంగ్స్ అంటే సో ఇక్కడ నేనైతే మాక్టైల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నాకు మాక్టైల్ అంటే చాలా ఇష్టం ఇది నేను 2 మాక్టైల్స్ అయితే తాగాను ఫస్ట్ మాక్టైల్ దీని నేమ్స్ అడగకండి బట్ ఫ్లేవర్ అయితే వాటర్ మెలన్ విత్ పైనాపిల్ అండ్ నెక్స్ట్ ఎప్పుడు వెయిట్ చేస్తున్నా మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి మా ఫుడ్
అంటూనే ఉన్నా నా ఫుడ్ అయితే వచ్చేసింది. చికెన్ అండ్ క్రిస్పీ కార్న్ కాదు, నార్మల్ కార్న్ అది, బాయిల్డ్. సో మా హస్బెండ్ ఆర్డర్ పెట్టుకున్నారు. నేను మాత్రం లైక్ డ్రాగన్ చికెన్ ఒకటి పెట్టుకున్నాను. లైక్ ఇంకేదో చికెన్ అయితే చెప్పారండి, నాకైతే మర్చిపోయాను ఆ నేము. ఇంక మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక దాన్ని ఎంజాయ్ చేస్తూ, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ, అండ్ నేనైతే ఫుడ్ అయితే హ్యాపీగా తింటున్నాను. అండ్ మా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది కదా. నాకైతే ఫస్ట్ ఈ ప్లేస్ నచ్చలేదు, నాకు ఈ ప్లేస్ వద్దు అన్నాను. బట్ అక్కడ కూర్చున్నాక చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను. వాళ్ళు అన్నారు, మేడం అక్కడ కూర్చోండి పర్వాలేదు, మేమైతే ప్లేస్ చేంజ్ చేసేస్తాం అన్నారు. ఓకే అన్న. బట్ అక్కడ కూర్చున్న తర్వాత నాకెందుకో అక్కడ కంఫర్ట్గా అనిపించింది. ఆఫ్టర్ 2 కిడ్స్ ఫాదర్ అండ్ మదర్ చాలా బిజీ అయిపోతారండి. యాజ్ ఎ మదర్గా తన ఇంట్లో ఉంటూ కేర్ చేయడం, యాజ్ ఎ ఫాదర్గా తను బయటకు వెళ్ళి పిల్లల కోసం కష్టపడి అండ్ వాళ్ళకి ఏది కావాలో చూసుకోవడం, అండ్ ఇదే బిజీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి టైం ఇచ్చుకోరు. బట్ ఇలాంటి మూమెంట్ అయితే పక్కా ఉండాలండి వైఫ్ అండ్ హస్బెండ్కి. నేనైతే ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఒక బుక్ చదివిస్తున్నానండి. ఇదే డెడికేషన్ నేను నా చదువులో పెట్టుంటే ఇది పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదాన్ని. అంత సీన్ లేదు మనకి. ఇది మెనూ బుక్ అండి. నేను ఇంట్రెస్టింగ్‌గా చూసేస్తున్నాను. బిర్యానీస్ ఏం బాగుంటాయి అని చెప్పి, బికాజ్ అక్కడ మా స్టార్టర్స్ అయితే అయిపోయాయి. మెయిన్ కోర్స్‌లకి అయితే వచ్చేసాము. ఇంకా ఈ సార్‌కి చెప్తున్నాను ఏం తీసుకుందామంటే బిర్యానీస్ అంటే, ఓకే బ్రదర్‌కి అడుగుతున్నాను వెయిటర్‌కి, ఇక్కడ ఏం బాగుంటుందంటే స్పైసీగా ఏదైనా మంచిగా తీసుకురండి అని చెప్పాను. బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము మేము. ఇలాంటి రెస్టారెంట్‌లో ఎక్కువ టేస్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు, పబ్ కాబట్టి. చలో ఆర్డర్ వచ్చేంత వరకు మ్యూజిక్ని ఎంజాయ్ చేద్దాం. నా ఫస్ట్ మాక్టైల్ అయితే అయిపోయింది. మళ్ళీ నేను ఇంకో మాక్టైల్ గురించి మెనూ అయితే చూస్తున్నాను. నేను కూడా ఇక్కడ సాంగ్స్ అయితే పాడుతున్నాను. ప్లీజ్ ఎవరు భయపడొద్దు, నేను సింగరే, అంటే బాత్రూమ్ సింగర్ అనుకోండి. Jumperking bella la dum bare da re da re ro dande da re da da ral. విన్నారా ఈ గానకోకిల వాయిస్ ని? నచ్చితే లైక్ చేయండి. చలో ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. లైవ్ గా ఫుడ్ అనేది కుక్ చేస్తారు, ప్రిపేర్ చేస్తారు. నైస్, బాగుంటుంది. నాకు చాలా నచ్చుతుంది ఇలాగా లైవ్ గా కుక్ చేస్తున్నప్పుడు చూస్తూ. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా బిల్ అయితే పే చేసేస్తున్నాము. ఇంకా ఇంటికైతే టైం అయిపోయింది, మాకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా అందరికి బాయ్ బాయ్ చెప్పి మా హస్బెండ్ అంటున్నారు కెమెరా ఆఫ్ చేసే, ఇంకా ఎంతసేపు తీస్తావని చెప్పి. అయ్యో, యూట్యూబర్ కష్టాలు అర్థం కావండి, అసలు అర్థం చేసుకోరు ఎంత కష్టపడతామో. ఓకే ఫ్రెండ్, మా డేట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే టైం అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. బాయ్ ఫ్రెండ్స్.
ఓకే మై లవ్లీ సబ్స్క్రైబర్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఫస్ట్ డేట్ వితౌట్ కిడ్స్ తోటి ఆఫ్టర్ 2 బేబీస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మై డియర్ వైఫ్ అండ్ హస్బెండ్స్, మీరు కూడా మీ రెస్పాన్సిబుల్ పార్ట్, మీ పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. ఇలా ఒకసారి ట్రై చేయండి డేట్కి వెళ్ళి. చలో ఈ రోజు వీడియోతో ఇంతే, అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. చలో బాయ్.